ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. దివ్యాత్మ స్వరూపులారా, యజుర్వేదీయ నమక మంత్రాలను మీరు శ్రవణం చేస్తున్నారు. 66 మంత్రాలలో ఇప్పటిదాకా 2 మంత్రాలను శ్రవణం చేశారు. ఈరోజు 3వ మంత్రాన్ని శ్రవణం చేయబోతున్నారు. మొదటి మంత్రములో, మహారుద్ర, నా ప్రారబ్ధము సరిగా లేకపోతే కష్ట నష్ట దుఃఖాలు దాగి ఉంటే నీవు నన్ను కాపాడు, రక్షించు, ఎందుకంటే నేను నీకు శరణాగతి చేశాను అని విన్నవించడం జరిగింది. ఇక 2వ మంత్రములోన, స్వామి, నీ యొక్క దివ్య అపరూప మధుర దర్శనమును ప్రసాదించుము, నన్ను తరింపజేయుము అని 2వ మంత్రములో కోరుకోవడం జరిగింది. మరి 3వ మంత్రములో వేదమాత ఏమి చెబుతున్నది అనే విషయాలు రసవత్తరంగా ఉంటాయి. 3వ మంత్రము ఈ విధంగా చెప్పడము జరిగింది. ఓం యామిషుం గిరిసంతహస్తే బిభర్షస్తవే శివాం గిరిత్రతాం కురు మాహి గుంసీః పురుషం జగత్. ఇది 3వ మంత్రం. పరమేష్టి కుత్స మహర్షులు అందించినటువంటి మంత్రం, దర్శించినటువంటి మంత్రము. ఏమిటి మంత్రం యొక్క సత్య జ్ఞానము అని అంటే, యామిషుం, యాం ఇషుం, మహారుద్ర, యాం ఏ బాణమైతే, ఇషుం అంటే బాణం, ఏ బాణమైతే నీవు గిరిశంతహస్తే, గిరిశంత అని అంటే మంత్రేశ్వర, మంత్రస్వరూప, వేద జ్ఞానాన్ని ప్రసాదించే వేదేశ్వర అని అర్థం. గిరిశంత అంటే, గిరిహి అని అంటే మంత్ర, మంత్రస్వరూపమైనటువంటి వాడా, మంత్రార్థ స్వరూపమై శోభించేటువంటి వాడా, వేదేశ్వర, వేద జ్ఞానాన్ని ప్రసాదించే మహేశ్వర, గిరిశంత అని కీర్తించడం జరిగింది. హస్తే బిభర్ష్యస్తవే, హస్తే నీ యొక్క హస్తములోన, బిభర్షి అస్తవే, బిభర్షి అని అంటే ధరించి ఉండడం. యామిషుం గిరిశంతహస్తే బిభర్షస్తవే. మహారుద్ర, ఏ బాణమైతే
నీవు నీ హస్తములో ధరించావు. అస్తవే, ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నావో, అది అస్తవే అని అంటే ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నావో. శివాం గిరిత్రతాం కురు, శివాం అది నాకు శుభాలను కలిగించే విధంగా ఉండాలి. గిరిత్ర, గిరిత్ర అని అంటే మహారక్షక. గిరిత్ర అంటే ఏమిటిది? మహారక్షక, విశ్వరక్షక. తాం కురు, నువ్వు శుభాలను కలిగించే విధంగా నీ యొక్క ప్రయోగం ఉండాలి స్వామి. మాహి గుంసిహి, హిగుం సిహి అంటే హింసించడం. మా హిగుం సిహి, మమ్మల్ని హింసించమాక. పురుషం జగత్, పురుషం అని అంటే ఆరాధించేటువంటి ఉపాసించేటువంటి సాధకుడు లేదా భక్తుడు. జగత్, ఈ యొక్క మంత్రానికి చాలామంది వ్యాఖ్యానకర్తలు రకరకాలుగా రాశారు. అసలైన తాత్పర్యం ఏమిటిది, సత్య తాత్పర్యం ఏమిటిది అని అంటే పురుషం అంటే నేను, పురుషం జగత్ నేను నా యొక్క జగత్తు. మరి జగత్ అంటే ఏమిటిది? నా సంసారము, నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా పరివారము, నా గోవులు, నాకు సంబంధించిన ఆప్తులు, మిత్రులు, వీళ్ళందరూ కూడా బాధలు పడకూడదు స్వామి, హింసించమాక అనడం జరిగింది. చూశారా బాబు, వేదము ఎలాంటిదంటే కొరకరాని కొయ్యలాంటిది. అర్థమైనట్లే ఉంటుంది, అర్థం కాదు. దొరికినట్లే ఉంటుంది, దొరకదు. ఎందుకంటే కేవలము సంస్కృతము భాషను పట్టుకుంటే ఎవ్వరు వేదార్థాన్ని సరిగా అర్థం చేసుకోలేరు. ధ్యానం చేయాలి, పరమాత్మ నుంచి నువ్వు జ్ఞానాన్ని పొందాలి. ఇది రైట్ వే టు గెట్ ద రైట్ నాలెడ్జ్ ఫ్రమ్ వేద. అంతేగాని నువ్వు భాషను పట్టుకొని ఊగులాడుతున్నావు అనుకో, బుద్ధిపరమైన వ్యాఖ్యానాలే చేస్తావు, అంత మించి ఏం చేయలేవు. ఎందుకంటే ఒక అర్థానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. ఈ రకంగా ఈ మంత్రం యొక్క సత్య జ్ఞానం ఏమిటిది అంటే, మీరు మొదటి మంత్రములోన నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః బాహుభ్యా ముతతే నమః. స్వామి, నీవు కర్మఫలాన్ని ఇచ్చేటువంటి కర్మఫల ప్రదాతవు. నీవు నా యొక్క తలరాతను బట్టి, కర్మను బట్టి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడవు. నీవు కోపముతో నువ్వు అనుభవించరా అని చెప్పేసి నన్ను దుఃఖపెట్టమాక. నమస్తే, నీకు నేను శరణాగతి చేస్తున్నాను స్వామి. నీ శాసనమైనటువంటి బాణాన్ని నా మీద ప్రయోగించమాక. ఎందుకంటే నీవు సర్వశక్తిమంతుడవు, ఘటనాఘటన సమర్థుడివి. నీవు తలరాతను కూడా మార్చివేయగల దయాసాగరుడివి, క్షమాసాగరుడివి అని తన గురించి మాట్లాడాడు. చూసారా, వేదమంత్రాల్లో ఉన్న అందమేమిటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు తన గురించి మాట్లాడాడు. నా ప్రారంధములో నాకు సంబంధించి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, పీడలు, బాధలు, అవమానాలు
ఇవన్నీ ఏమైనా ఉంటే, రోగాలు, అకాల మరణము దాగి ఉంటే, స్వామి నీవు ఆ కర్మఫలాన్ని నాకు ఇవ్వమాక అని తన గురించి మాట్లాడాడు. హీఈస్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. తన గురించి మాట్లాడాడు. రెండవ మంత్రంలో ఏమన్నాడు? నీ దర్శనాన్ని ప్రసాదించు అన్నాడు. అంటే సావధానంగా ఉన్నాడు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, తాను మాత్రమే సంతోషంగా ఉన్నాడు అనుకోండి, సంతోషంగా ఉంటాడా? ఉండలేడు. ఎందుకు? భార్య ఉంది, లేదా భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు. మరి రకరకాలుగా ఈ మనిషి ఎందరితోనో సంబంధం పెట్టుకొని ఉన్నాడు. కుటుంబంలోన ఒక బిడ్డకు ఏదైనా జరిగితే బిడ్డ కంటే ముందు తల్లే బాధపడుతుంది, తండ్రి బాధపడతాడు. కొడుకు ఏదైనా జరిగితే అతనికంటే ఎక్కువగా తండ్రి బాధపడతాడు. చూశారా? ఇటువంటి సంబంధ మోహ వ్యామోహాలతో, సంగత్వముతో నలిగిపోయేటువంటి మనిషి ఎక్కడ సుఖంగా ఉంటాడు? వాడు సరే, రుద్రుడు ఒప్పుకున్నాడు. ఓకేరా, నువ్వు ఈ మంతులో చాలా కష్టాలు పడేది ఉంది, అష్ట కష్టాలు నేను తొలగించి వేశానులే అన్నాడు. ఇప్పుడు సుఖంగా ఉంటాడా? ఎందుకో తెలుసునా? ఇప్పుడు తనకు కుటుంబం ఉంది, పరివారం ఉన్నది, రకరకాల సాధక బాధకాలు ఉన్నాయి. చూశారా బాబు? ఒకప్పుడు చూడండి, పెళ్ళి కాకముందు 1994లో నేను షిరిడికి వెళ్ళాను. ఫస్ట్ టైం షిరిడికి వెళ్ళడం. అక్కడ నేను సుమారుగా ఒక 4-5 డేస్ ఉన్నాను. మరి ఎలా ఉన్నాను అంటే, తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములేమో అంతా సపరేట్ అయిపోయినారు, స్నేహితులంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినారు, భార్య లేదు, పిల్లలు లేరు, బాంధవ్యాలు లేవు. మరి ఎలా ఉన్నా నేను? ఒంటరిగా ఆనందకరంగా ఉన్నాను. ఏ చింత లేదు, చీకు లేదు. ఒక అవధూతలాగా ప్రశాంతంగా ఉన్నాను. మరి ఇఫ్ యూ కమ్ టు ద పాయింట్ ఆఫ్ ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకున్నారనుకోండి, ఇంత పెద్ద ఆశ్రమం, ఎన్నో వేల మంది శిష్యులు, రకరకాల గోవులు. చూశారా బాబు? రకరకాల బాధ్యతలు, రకరకాల తలకాయ నొప్పులు, రకరకాల కర్తవ్యాలు. మరి ఇన్ని ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా సుఖంగా ఉండగలుగుతాడు? స్వామి, ఈ గోవుకి ఇలా జరిగింది స్వామి అనగానే ఇంక అయిపోయింది. అయ్యో ఇట్లా జరిగిందా అన్నటువంటి చింతకు మనిషి గురవుతాడు. చూశారా బాబు? అందుకనే మహారుద్ర, నీవు నా గురించే కాదు ప్రారబ్ధాన్ని మార్చవలసింది. ఇదిగో, నాకు సంబంధించిన ప్రతి ఒక్కరి విషయంలోనూ నువ్వు ఈ పని చేసి పెట్టాలి. అది మూడవ మంత్రం యొక్క తాత్పర్యం ఏమిటిది అంటే, నేనొక్కడినే కాదు, నాకు సంబంధించిన వాళ్ళంతా సుఖంగా ఉండాలి. చూశారు? అందుకని ఏమంటున్నది వేదమాత? శివాం గిరిత్ర. గిరిత్ర అంటే చెప్పాను కదా, రక్షకుడా. ఇంకా నువ్వు రక్షించకపోతే నన్ను ఎవడు రక్షిస్తాడు? మహారక్షక, కురు, నువ్వు చేయాలి. నువ్వు చెయ్యక తప్పదు. ఎందుకంటే నేను నమ్ముకున్నాను, నీకు శరణాగతి చేశాను. మాహి గుంసిహి, మమ్మలను బాధ పెట్టవద్దు, హింసించవద్దు. పురుషం జగతు, నాకు సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టమాక. ఎందుకంటే నువ్వు ఎవరిని బాధ పెట్టినా నేను బాధపడతాను. చూశారా బాబు? అద్భుతమైనటువంటి ఆంతర్యం ఇది, మహర్షుల యొక్క ఆంతర్యం.
ఈ రకంగా మీరు ఈ మంత్రం యొక్క సత్యార్థం తెలుసుకున్నారు. ఎవరైతే ఈ మంత్రాన్ని స్మరిస్తారో వాళ్లకు ఇదిగో కుటుంబపరమైనటువంటి రక్షణ, కటాక్షము ఇవన్నీ సంప్రాప్తం అవుతాయి. ప్రారంధములో ఏమైనా కష్టాలు, నష్టాలు, అశుభాలు ఉంటే అవి మహారుద్రుడు తొలగించి వేస్తాడు. అందువల్ల మీరు ఒక్కొక్క మంత్రం యొక్క ఫలం కూడా తెలుసుకుంటూ పోతూ ఉండాలి. యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రతాంకురు మాహి గుంసీహి పురుషం జగత్. కొంతమంది చూడండి, ఈ మంత్రం మేమే ఎక్కడ చెప్తామండి గురువుగారు అని కొంచెం నిరాశకు గురవుతూ ఉంటారు. మీకు స్వరం తెలియకపోతే మీరు ఏకశృతిలో మంత్రాన్ని చెప్పడంలో తప్పు లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను స్వరసహితంగా చెప్పాను, సంగీతం వచ్చు కాబట్టి నేను చెప్పాను. సంగీతం రాలేదనుకోండి, నేను కూడా ఏం చెప్తాను? అసలు నాకు ఎవడు నేర్పించాడు? ఒక బ్రాహ్మణుడు మంత్రాన్ని చెబుతూ ఉన్నాడంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రాక్టీస్ చేసి చెబుతాడు. మరి నేనేం ప్రాక్టీస్ చేశాను చూసారా? కొన్ని గంటల ప్రాక్టీస్ కూడా ఉండదు నాకు. దెర్ ఇస్ నో ప్రాక్టీస్. ఒక మంత్రం అలా చదవగానే దాన్ని స్వరసహితంగా చెప్తాను. మరి అందరూ అలా చెప్పగలుగుతారంటే కష్టం అది. మరి ఏం చేయాలండి చెప్పలేనప్పుడు? అంటే ఇదిగో ఏకశృతిలో చెప్పు. యామిషుం గిరిసంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రతాం కురు మాహి గుంసీహి పురుషం జగతు. నేను మామూలుగా ఏకశృతిలో చెప్తున్నా, స్వరం పడిపోతామని చూడండి. చూసారా? ఎందుకు అని అంటే అట్లా ఉంటుంది ఆ యొక్క వ్యవహారం. మీరు సింపుల్ చెప్పుకోండి. యామిషం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రతాం కురు మాహి గుంసీహి పురుషం జగతు. అట్లా చెప్పుకోండి, తప్పులేదు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఈ మంత్రమే కాదు, మీరు కొన్ని మంత్రాలను శ్రవణం చేశారనుకోండి, వేదం యొక్క హృదయం ఏమిటో మీకు చక్కగా అర్థం అవుతుంది. చూడండి, ఇప్పుడు మీరు విన్నది యజుర్వేదీయ నమక మంత్రం, అథర్వ వేదము అంటే 4వ వేదం. 4వ వేదములో కూడా ఇప్పుడు ఏ భావం అయితే మీరు శ్రవణం చేశారో అదే భావం ఇంకా చాలా క్లియర్గా వింటారు. చూడండి, శాస్త్రం ఇలా చెబుతూ ఉన్నది. శివో గోభ్యా ఉత పురుషేభ్యో నో అస్తు మానో దేవా ఇహ హింసేత్ కపోతః. కపోతః అని అంటే స్తుతించదగినటువంటి హే పరమశివ, సర్వేశ్వర, మహారుద్ర. గోభ్యః, గోభ్య అని అంటే మా యొక్క గోవులు. చూసారా? అప్పట్లో అందరికీ, మహర్షులకు అందరికి గోవులు ఉండేవి. ఇప్పుడు ఏ గోవులు ఉండవు, అన్ని అపార్ట్మెంట్స్. కొంతమంది ఇండివిజువల్ హౌస్ కట్టుకుంటారు. మరి కనీసం వాళ్ళైనా గోవులను పెంచుకుంటే మంచిది, పెంచుకోరు. వాటికి మేత ఎవరు వేస్తారండి, పేడ ఎవరు ఎత్తుతారండి, మళ్ళీ అదో బరువు అండి అంటూ ఉంటారు. నీకు ఇల్లు ఉన్నప్పుడు చక్కగా ఒక 2 గోవులు పెంచుకోవయ్యా. ఎంత మంచి సంస్కారం అది, ఎంత మంచి సత్కర్మ అనుష్ఠానం అది. అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, అది వీలు కాని పని.
ఇండివిజువల్ హౌస్ ఉన్నప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడు, అది అవకాశం ఉన్నప్పుడు చేసుకోండి. ఇప్పుడు చూడండి, గురు సామ్రాట్ హౌసింగ్ సొసైటీలో భక్తులు ఇల్లు కట్టుకున్నారు. ఒకరు 300 గజాల్లోనూ 400 గజాల్లోనూ 300 ఇట్లా కట్టుకున్నారు. నేను అంటున్నాను, నువ్వు చిన్న ఇల్లు కట్టుకున్నావు కదా, ఓ చిన్న గోవు కూడా పెంచుకో. ఇంకా ఏమంటారంటే దానికి కాంపౌండ్ వాల్ ఉండాలి స్వామి. కాంపౌండ్ వాల్ కూడా ఉంది కదా, మరి గడ్డి కావాలగా స్వామి, మీరు ఇస్తారా ఫ్రీగా? ఆ పాలు పితకలగా స్వామి, మీరు ఏమన్నా పంపిస్తారా? చూడండి, నేను నీతులు చెప్పినందుకు నాకు వాతలు, ఇంకా నీతులు చెప్పడం ఎందుకు, వాతలు పీడించుకోవడం ఎందుకు? ఎవరికి వాడు సేవ చేసుకుంటూ పోవాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు, ఇబ్బంది కలిగించకూడదు. చూశారా బాబు, గోభ్య అంటే గోవులు, ఊత మరియు పురుషేభ్యో నాకు సంబంధించిన పరివారం. చూశారా, నా కుటుంబీకులందరూ పురుషులే. శివో నహ అస్తు, బ్యూటిఫుల్. శివో నహ అస్తు, మాకు శుభంకరంగా కావాలి. అగ్గుగాక మా గోవులకు, నా పరివారానికి, నా కుటుంబానికి, నా సంబంధించిన ఆప్తులకు మంగళము జరుగుగాక, శుభము జరుగుగాక. మానో దేవా, చూశారా, మానహ మాకొద్దు బాబు. ఇహ హింసీత్, ఇహ ఈ లోకములోన నువ్వు మానహ హింసీతు మమ్మల్ని హింసించమాక. చూశారా బాబు, 4 వేదాలు చదివినప్పుడే ఒక మంత్రం యొక్క లోగుట్టు ఏమిటో తెలుస్తుంది. ఊరికి అక్కడక్కడనే ఒక మంత్రం చదివి డిక్షనరీ ముందు పెట్టుకొని నువ్వు ఆ డిక్షనరీ ప్రకారము వ్యాఖ్యానాలు చేస్తాను అంటే కాలాపహరణం, నిరుపయోగం. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. 3వ మంత్రం యొక్క సత్యజ్ఞానం ఏమిటిదో చక్కగా తెలుసుకున్నారు. మరి ఇందులో ఉన్నటువంటి స్వరజ్ఞానం ఏమిటిది తెలుసుకోవాలి. నిన్న మీకు నేను చెప్పాను, 3 స్వరాలు కూడా వాటికి లెక్కలున్నాయి అని చెప్పాను. హ్రస్వ స్వరములు అంటే ఏకమాత్ర కాల స్వరములు, రెప్పపాటు కాలం, చిటిక కాలం. ఇక రెండవది దీర్ఘములు. దీర్ఘములు అంటే ఇదిగో రెట్టింపు కాలం, అంటే ద్విమాత్రా కాల స్వరములు. ఇక 3వది ఏమిటిది అన్నాను, ప్లుతము అన్నాను. మరి ఇదేమిటిది ఇది అంటే ఇదిగో త్రిమాత్ర, అంటే 3 మాత్రల కాల స్వరములు. చూశారా బాబు, ఇది చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చూడండి, రికార్డింగ్ నేను చేస్తున్నప్పుడు అసలుకు వేద ఒక్కొక్క అక్షరములు ఎంత జాగ్రత్తగా పాడాలో, ఎంత శ్రద్ధగా పఠించాలో అర్థమవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం నువ్వు పాడుతున్నా నువ్వు యొక్క అక్షరం ఎలా పలకాలో అలాగే పలకాలి. వాత వాత, అక్కడ ఓన్లీ తా ఉంది. తా అంటే ఏంది, అది హ్రస్వం. అది వాత అనాల. వాత అన్నావు అనుకో, దీర్ఘాక్షరం అయిపోయింది అది. చూసారా, ఎప్పుడైతే నువ్వు దీర్ఘాక్షరం పాడతావో మారిపోతుంది.
వాత, చూసారా అట్లా కొట్టాలంతే. నువ్వు దీర్ఘాలు తీసుకుంటా పోతే ఏమవుతుంది, మీనింగ్స్ మారిపోతాయి. మరి నిన్న చెప్పినటువంటి పాఠానికి శాస్త్ర ప్రమాణం కూడా మీరు తెలుసుకోవాలి. శాస్త్రం చెప్పిన మాటలను కూడా మనము వినాలి. అప్పుడే మీకు నిర్ధారణ అనేది జరుగుతుంది. చూడండి, శాస్త్రము ఈ రకంగా చెప్పడం జరిగింది. ఏకమాత్రో భవేత్ హ్రస్వో ద్విమాత్రో దీర్ఘ ఉచ్యతే త్రిమాత్రస్తు ప్లుతో జ్ఞేయః వ్యంజనం తు అర్థమాత్రకం. నేను చెప్పిన 3 అక్షరాల కాలానికి ఇదిగో ప్రామాణికమైనటువంటి శ్లోకం ఇది. ఏకమాత్ర భవేత్ హ్రస్వో, చెప్పాం కదా. హ్రస్వము అంటే ఏకమాత్ర కాలము. హ ఈ ఊ రు. నువ్వు స్వరాలు అక్షరాలు పలుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పలకాల. ఇప్పుడు చూడండి, శివో గోభ్య ఉత పురుషేభ్యో నో అస్తు. అస్తు 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 అనకూడదు, పోయింది అది. ద్విమాత్రో దీర్ఘ ఉచ్యతే. దీర్ఘాక్షరం ఉందనుకోండి, ఇంకా మీ ఇష్టం. అంటే అక్కడ నువ్వు హ్యాపీగా ల్యాండ్ అవ్వచ్చు, మంచిగా ల్యాండ్ అవ్వచ్చు. త్రిమాత్రస్తు ప్లుతో జ్ఞేయః, ఇంకా నువ్వు చక్కగా పాడుకోవచ్చు. ఎందుకు, నీకు 3 మాత్ర కాలం ఉంటుంది ప్లుతానికి. చెప్పాం కదా నిన్న. హే శివా 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 శివా, అది శివా హ్రస్వం, శివా దీర్ఘం, శివా ప్లుతం. ఈ రకంగా మీరు స్వరజ్ఞానం ఏమిటో కూడా తెలుసుకున్నారు. ఈ మంత్రములో ఉన్నటువంటి అనుదాత్త ఉదాత్త స్వరితలు తెలుసుకున్నారు, దీర్ఘస్వరితం కూడా తెలుసుకున్నారు. యామిషం గిరిశంత, చూసారా బాబు, గిరిశంత. ఇక్కడ ఏంటిది, హ్రస్వం ఇది. గిరిశంత అన్నారనుకోండి, మొత్తం పోయింది. ఎందుకు, దీర్ఘాక్షరం అయింది అది. అందువల్ల యామిషం గిరిశంత హస్తే, దాన్ని అట్లా టచ్ చేసి వెళ్ళిపోవాలంతే. గిరిశంత హస్తే, ఇగో దీర్ఘస్వరితం, మంచిగా పాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, హస్తే అంటారు, హస్తే అనాలి. బిభర్ష్యస్తవే, అక్కడ చూడండి, మీకు బి ఉంది, బా ఉంది. ఆ ఆవేశంలోన అన్ని ఒత్తులు పట్టకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంకా ఆవేశంలో కొట్టుకుంటూ పోతారు. ఒత్తులు మారిపోయినా అర్థం మారిపోతుంది. చూసారా బాబు. బిభర్షస్తవే, అక్కడ మీకు మళ్ళీ షకారం ఉంది, చూసారా. సకారం షకారం షకారం,
ప్రొనౌన్సియేషను, ఉచ్చారణ జాగ్రత్తగా తీసుకోవాలి. అక్కడ కింద నిషాదం ఉంది అంటే అనుదాత్తం ఉన్నది. బిభర్ శస్తవే శివాం గిరిత్ర. చూసారా బాబు, గిరిత్ర అనాలంతే, గిరిత్ర అనకూడదు, దోషమది. తాంకురు అక్కడ కూడా మళ్ళీ దీర్ఘం తీయకూడదు, కురు అని తిరగకూడదు. ఎందుకు? ఆ కురు అనేటువంటిది ధాతు. నువ్వు రూ అన్నావు అనుకో మారిపోయింది. కొర్రు మాహిగుం సిహి పురుషం. ఇదిగో మళ్ళీ వచ్చింది చూడండి, పురుషం హ్రస్వం. జగత్. ఈ శ్లోకాన్ని బట్టి మీకు హ్రస్వం ఎలా ఉచ్చరించాలి, దీర్ఘాక్షరం ఎట్లా ఉచ్చరించాలి చూసారా బాబు. అక్కడ మీకు ఏమైంది? హస్తే దీర్ఘాక్షరం అది. ఇక ప్లుతము మీకు అది కూడా మీరు తెలుసుకున్నారు. ఏమని? ఎప్పుడైతే మీకు స్వరితం వేశారనుకోండి, హస్తే అన్నారు, హస్తే దీర్ఘాక్షరం, హస్తే ప్లుతం. ఇది ఎందుకు? టైం తీసుకుంటున్నాను. ఇఫ్ యూ టేక్ మోర్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ ప్లుత. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఇక మరి ఈ మంత్రానికి సంబంధించినటువంటి ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటిదో తెలుసుకోవాలి. ప్రధానమైన విషయాలు రెండు కూడా. మరి ఈ మంత్రానికి ఋషి ఎవరు అని అంటే పరమేష్టి వాకుత్స ఋషి. పరమేష్టి కుత్స మహర్షులు ఈ మంత్రాన్ని దర్శించి మనకు అందించారు. మరి దీని ఛందస్సు ఏమిటిది అని అంటే విరాట్ అనుష్టుప్. అనుష్టుప్ అంటే 32 అక్షరాలు. విరాట్ అంటే -2 చేసుకోవాలి, అంటే 30 అక్షరములు. మీరు మొత్తం లెక్క పెట్టుకున్నారనుకోండి, కరెక్ట్గా మీకు 30 అక్షరాలు ఉంటాయి ఈ మంత్రములోన. ఇక మీరు కృష్ణ యజుర్వేదానికి వచ్చారనుకోండి, ఇదిగో ఈ మంత్రములోన వాళ్ళు ఋషి గౌతమ మహర్షి అని రాశారు. ఇవన్నీ వీళ్ళు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటేనే వాళ్ళకు పుణ్యము అనుగ్రహము లభిస్తాయి. లేదనుకోండి విపరీత ఫలాలు కలుగుతాయి. సత్యం తెలియనంత వరకే ఏదైనా, తెలిసిన తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ యువర్ జ్ఞాన. ఋషి గౌతమ అని రాశారు, అది తప్పు. మీకు మార్కెట్లో చాలా గ్రంథాలు లభిస్తాయి, 99% అందరూ అలాగే రాశారు. ఎందుకో తెలుసునా? శుక్ల యజుర్వేదం వాళ్లకు దొరకలేదు. దొరికినా పట్టించుకోకపోవడము, ఇది మా సాంప్రదాయం అనుకోవడము. ఏందయ్యా సాంప్రదాయం? ప్రామాణికత ఉండాలి, సత్యమై ఉండాలి, సుజ్ఞానమై ఉండాలి. ఇవి కాకుండా నువ్వు సాంప్రదాయం అంటే ఎట్లా? ఇక ఈ యొక్క మంత్రానికి ఛందస్సు చూడండి, కృష్ణ యజుర్వేదంలో ఏం చెప్పబడింది అంటే నిశ్రుత్ అనుష్టుప్. మీరు కావాల్సి రెఫర్ చేసుకోవచ్చు బుక్స్. నిశ్రుత్ అనుష్టుప్ ఎన్ని అక్షరాలు? 31 అక్షరములు. మరి 31 లెటర్స్ ఉన్నాయా? చూడండి, ఉన్నది 30 అక్షరాలే కదా. మరి 31 ఎక్కడి నుంచి వచ్చినాయి? నిశ్రుత్ అంటే 31. వేర్ ఈజ్ 31? దేర్ ఈజ్ ఓన్లీ 30. 30 అక్షరాలే ఉన్నాయి.
మరి ఇంతమంది ఇన్ని వ్యాఖ్యానాలు చేస్తూ ప్రింట్లు చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. కనీసం ఛందస్సు నేను రాసేది కరెక్టేనా కాదా అని కొంచెమైనా ఆలోచనలు చేయాలి కదా. ఆలోచనలు ఎందుకు? ఆ పుస్తకం తీసుకో, ప్రింట్ చేసుకో, అంతే. తోచింది ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇట్లా పనికిరాదు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఈ మంత్రములో ఉన్నటువంటి మరి వ్యాకరణం ఏమిటిదో కూడా నువ్వు తెలుసుకోవాలి. యామిషం యామిషం యాం ప్లస్ ఇషుం యామిషం అవుతుంది సంధి చేస్తే. యామ్ అన్నది ఏమిటిదండి అన్నప్పుడు దాన్ని తత్ శబ్ద అని అంటారు. తత్ శబ్ద. యహ యౌ ఏ ఇది పుంలింగ శబ్ద. కానీ అక్కడ ఏమున్నది? యామ్ ఉన్నది. యామ్ అన్నప్పుడు మరి ఏమిటది అంటే స్త్రీలింగ శబ్దము. ఏమిటిది స్త్రీలింగ శబ్దం అంటే? యా ఏ యాహ అది. యా ఏ యాహ ఇది ప్రథమా విభక్తి అంటారు దీన్ని. యహ యా యౌ ఏ ఇదంతా కూడా ప్రథమా విభక్తిలో పుంలింగ స్త్రీలింగ శబ్దాలుగా ఉంటాయి. మరి ఇక్కడ యామ్ అన్నాం కదా, అని ద్వితీయ స్త్రీలింగ విభక్తి అది. యాం ఇషుం నేను మీకు చెప్పాను, ఇషు శబ్దం చెప్పాను. ఇషుహు ఇషుం ఇషుం అన్నప్పుడు ఇది కూడా ఏమిటిది అని అంటే పుంలింగ ద్వితీయ విభక్తి. మీరు గమనిస్తే యామిషుం గిరిశంత గిరిశంత అన్నప్పుడు ఇది సంబోధనాత్మక ప్రథమా విభక్తి అని అంటారు. గిరిశః గిరిశః గిరిశంత అని అంటే చెప్పాను కదా, మంత్రస్వరూప మంత్రార్థ స్వరూప ఒక అక్షరములో దాగి ఉన్నటువంటి జ్ఞానస్వరూపమా అని అర్థం. గిరిశంత అంటే సంబోధనాత్మక ప్రథమ విభక్తి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే గిరీశః ప్లస్ తం అంటారు, కానీ అది సంబోధనాత్మకం అన్నది కరెక్ట్. ఇక గిరీశంత హస్తే హస్తే ఏమిటిది ఇది అంటే సప్తమీ విభక్తి. హస్తః అంటే పుంలింగ శబ్ద. హస్తః హస్తం హస్తేన హస్తాయ హస్తాతు హస్తస్య హస్తే ఇది. అంటే ఎక్కడికి వచ్చింది ఇది? హస్తే అన్నది సప్తమీ విభక్తి. ఇక బిభర్షి బిభర్షస్తవే బిభర్షి ప్లస్ అస్తవే బిభర్షస్తవే. మరి బిభర్షి అన్నది ఏంది అంటే దీన్ని ధాతువు అని అంటారు, అంటే ధరించడం, ధరించినటువంటి వాడు, ఇది ధాతువు. హస్తవే ఇది కూడా ధాతువే. శివాం శివాం చూసుకోవాలి మీరు. శివ అంటే పుంలింగ శబ్ద, అకారాంత పుంలింగ శబ్ద. శివ శివం ఇది ద్వితీయ వ్యక్తి, కానీ అక్కడ ఏముంది? శివాం అని ఉంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇదిగో
స్త్రీలింగ శబ్దములోన శివ అంటే పుంలింగం, శివ ఇది స్త్రీలింగ శబ్దం. ఇది ప్రథమా విభక్తి. ద్వితీయ విభక్తిలోకి వచ్చినప్పుడు ఏమొస్తుందంటే అది శివాం అవుతుంది. ద్వితీయ స్త్రీలింగ విభక్తి. గిరిత్రతాం, గిరిత్రతాం ఇది కొంతమంది గిరిత్ర సంబోధనాత్మకంగా తీసుకుంటారు, తాం వేరుగా తీసుకుంటారు, కొంతమంది గిరిత్రతాంను కలిపి తీసుకుంటారు. ఎట్లయినా ఓకే. ఈ యొక్క గిరిత్రతాం కూడా ఏంది అంటే ద్వితీయ విభక్తి. కురు, కురు అన్నది ఇది కూడా ధాతువు. మరి ఈ ధాతువుల్లో కూడా అన్ని ఒకే రకంగా ఉంటాయా? చూడండి, మీకు దశ లకారములు ఉంటాయి. సంస్కృతం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోవాలి వాళ్ళు. దశ లకారములు ఏమిటి అవి? లట్, లిటు, లుటు, లుటు, లోటు, లేటు. చూసారా బాబు? లంగ్, విధిలింగ్, ఇట్లా అవన్నీ మీకు ఉంటాయి. ఈ దశలకారములు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు కురు అన్నాం అంటే ఏంది? దీన్ని లోట్లకారహ అంటారు. పఠతు, భవతు ఇవన్నీ మీకు వ్యాకరణంలో వస్తాయి. హీగుంసీహి ఇది కూడా ధాతువే. పురుషం, పురుషం అన్నాం కదా. పురుషం, పురుష అంటే అకారాంతక పుంలింగ శబ్ద. పురుషం అన్నప్పుడు పురుష, పురుషం ద్వితీయ విభక్తి అంటారు దీన్ని. ఇక జగతు దీన్ని సర్వనామ శబ్దము అంటారు. ఇవన్నీ మీకు నేను అక్కడక్కడ మధ్య మధ్యలో చెప్తూ వస్తాను. ఒకే రోజు అంతా చెప్పాను అనుకోండి, మాకెందుకు వచ్చిన వేదములే అనుకుంటారు. కొద్ది కొద్ది చెప్పాలి మీకు. చూసారా? స్వరజ్ఞానం కూడా రోజు వాడు చెప్తున్నాను చూడండి, బాగా అర్థమవుతుంది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. ఇప్పుడు మంత్రం పలికిస్తాను, అందరూ చక్కగా పఠించండి. మీరు కార్డు చూస్తూ మంత్రము చెప్పండి. ఓం యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాంకురు మాహి గుంసీహి పురుషం జగత్. ఇప్పుడు ఇంకొంచెం పదాలు కలుపుతూ చెప్తాను, చెప్పండి. కార్డు చూస్తూనే ఉండాలి మీరు. నేను చెప్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని ఊక్కుంటా చెప్తున్నారు అనుకోండి, తప్పులు చెప్తారు. యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. అక్కడ మీకు ఉచ్చారణ సులభంగా ఉండాలంటే బిభర్ శస్తవే దాన్ని పదవిభాగం చేసుకోవాలా. లేదనుకోండి ఏంటంటో చెప్తారు. శివాం గిరిత్రతాంకురు మాహి గుంసీహి పురుషం జగత్. ఇప్పుడు ఒక పాదం మొత్తం చెప్పాలి.
యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహి గుంసైః పురుషం జగత్. బాగా చెప్తున్నారు. ఇప్పుడు మంత్రం మొత్తం చెప్పాలి. ఓం యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహి గుంసైః పురుషం జగత్. చెప్పండి. ఓం అనాలి. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయాలి బాబు. కార్డు చూస్తూ ఉండండి, నాతో పాటు గొంతు కలపండి, ట్రై చేయండి. నేను ఓం అనగానే 1 2 3 4 అంటాను. ఓం అని చెప్పండి. 1 2 3 4. ఓం యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహి గుంసైః పురుషం జగత్. ఇట్లా మీరు చెప్పాలి బాబు. మరోసారి చెప్పండి. 1 2 3 4. కొంచెం స్లో చెప్తాలేండి. 1 2 3 4. ఓం యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహి గుంసైః పురుషం జగత్. ఈ రకంగా మీరు చక్కగా 3వ మంత్రము చెప్పారు. మొదటి 3 మంత్రాలు వరుసగా పలికిస్తాను, అందరూ చెప్పండి. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఈశవే నమః. బాహుభ్యాముతతే నమః. మళ్ళీ ఒకసారి చెప్పండి. నమస్తే రుద్రమన్యవ. ఇక్కడ నీ ప్రాక్టీస్లో చెప్తున్నాం కాబట్టి నేను అంత టైం తీసుకుంటున్నా. వాస్తవంగా అక్కడ కూడా దీర్ఘం తీయకూడదు. నమస్తే రుద్రమన్యవ అంతే. మన్యవ ఉతోత ఈశవే నమః. ఉతోత ఈశవే నమః. బాహుభ్యాముతతే నమః. చాలా కొంతమంది మూతతే నమః అంటుంటారు. అక్కడ అనుదాత్తం ఉంది మూ కింద. బాహుభ్యాముతతే నమః. చెప్పండి. రెండవ మంత్రం.
యాతే రుద్ర శివాతనోరఘోరా పాపకాశిని. కొద్ది చెప్పిస్తాను. యాతే రుద్ర శివాతనోర ఘోరా పాపకాశిని తయా నస్తన్వా. అక్కడ నస్తన్వా అని ఉంది కదా, పదవిభాగం చేసుకోండి. నస్ తన్వా, తా కింద అనుదాత్తం ఉంది. తయా నస్తన్వా శంతమయ. ఇక్కడ చూడండి, శంతమయ. మీరు అక్కడ ఆగిన తప్పు లేదు. ఎందుకు? అక్కడ దీర్ఘాక్షరం ఉంది, తప్పు లేదు. అదే దీర్ఘాక్షరం లేదనుకోండి తప్పు అవుతుంది. శంతమయ గిరిశంతామి చాకసి యాతే రుద్ర శివాతనోరఘోరా పాపకాశిని. తయా నస్తన్వా శంతమయ గిరిశంతామి చాకసి. ఇప్పుడు చాకసి అనకూడదు. ఎందుకు? అక్కడ హ్రస్వం ఉంది. దీర్ఘము లేని చోట దీర్ఘం తీయకూడదు, దీర్ఘమున్న చోట టచ్ చేసి వెళ్ళకూడదు. చూసారా బాబు, వేదం అంతా ఇంత సెన్సిటివ్గా ఉంటుంది. ఏమైందండి చాకసీహి అంటే అర్థం మారిపోతుంది. ఇప్పుడు మొత్తం చెప్దురు. యాతే రుద్ర శివాతనోరఘోరా పాపకాశిని తయా నస్తన్వా శంతమయ గిరిశంతామి చాకసి. చెప్పండి. శంతమయ అంటున్నారు. శంతమయ అది సరిసని. ఈ రకంగా చెప్పాలి. మూడో మంత్రం. యామి శృంగిరి సంతహస్తే బిభర్షస్తవే శివాం గిరిత్రతాం కురు మాహి గుంసిహే పురుషం జగత్. మొత్తం చెప్తాను, మీరు కూడా మొత్తం చెప్పండి. ఓం యామి శృంగిరి సంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రతాం కురు మాహి గుంసిహి పురుషం జగత్. చెప్పండి. అక్కడ సేహి అంటున్నారు కదా, దీర్ఘాక్షరం. అది నువ్వు అన్నా తప్పేం లేదు. అదే కనుక దీర్ఘాక్షరం లేకుండా ఓన్లీ సి ఉందనుకోండి, మాహి గుమ్ అని సి దీర్ఘం లేదనుకోండి, అక్కడ అంత టైం తీసుకోకూడదు, కొట్టెళ్ళిపోవాలి అంతే.
అక్కడ యూ కెన్ టేక్ టైం. ఎందుకు? దీర్ఘాక్షరం కాబట్టి. ఈ రకంగా 3 మంత్రాలు చక్కగా నేర్చుకున్నారు బాబు, ప్రాక్టీస్ చేయండి. ఇక రేపు 4వ మంత్రము చెబుతాను. అందరూ చెప్పండి. ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః.